హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అండ్ ఫౌండర్ అన్వేష్ గారు. హలో సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో రీసెంట్ న్యూస్, TCSలో 12,000 ఎంప్లాయీస్ని జాబ్ తీసేశారు అని చెప్పేసి అని. అసలు ఈ ఐటీ సెక్టర్కి ఏమవుతుంది అంటారు? సో నాట్ ఓన్లీ టీసీఎస్ అండి, మైక్రోసాఫ్ట్ నుంచి కూడా లే ఆఫ్స్ జరుగుతున్నాయి. సో నాట్ ఓన్లీ టీసీఎస్, మైక్రోసాఫ్ట్ ఏంటంటే కొంచెం పెద్ద కంపెనీస్ కాబట్టి మనకి ఇది మార్కెట్లోకి వస్తుంది. కొన్ని కంపెనీస్ మిడ్ లెవెల్, CMM లెవెల్ 3-4 కంపెనీస్ అంటే బయటికి రావు. సో ఇది చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళ రీస్ట్రక్చరింగ్, బిజినెస్ మోడల్ రీస్ట్రక్చరింగ్ జరగచ్చు. ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటా, మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉండాలి అని. అదేంటంటే ఇట్లా సర్వే అవ్వలేరు. ఎందుకంటే నెక్స్ట్ కంపెనీస్కి వచ్చే ప్రాజెక్ట్స్కి ఉన్న హెడ్ కౌంట్కి మనకి సింక్ కాకపోతే వాళ్ళైనా ఏం చేస్తారు. సో దట్ లేవ్స్ జరుగుతుంటాయి. బట్ షుడ్ నాట్ హ్యాపెన్. బట్ డ్యూ టు బిజినెస్ రిలేటెడ్గా ఆలోచిస్తే కనుక దే విల్ డూ ద సేమ్. సో స్కిల్ సెట్స్ ప్రాబ్లం ఉంటుంది. AI డ్రివెన్ ఫ్యూచర్ అంతా ఇప్పుడు. సో దాని రిలేటెడ్ స్కిల్ సెట్స్ ఉండాలి. ఆ AI డ్రివెన్ తీసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్కి మ్యాన్ పవర్ ఎక్కువ యూజ్ ఉండదు. సో దట్స్ ద రీజన్ కొంతమంది తీసేస్తారు. కొంతమంది ఏంటంటే కొంచెం రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తున్నాయి, అసలు ప్రాజెక్ట్స్ వస్తున్నప్పుడు ఎంతవరకు హోల్డ్ చేస్తున్నారు, ఎంతవరకు బిల్డింగ్ జరుగుతుంది. సో దిర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్. బట్ TCS ఒక స్పోక్స్ పర్సన్ ఏం చెప్తారంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు AI డ్రివెన్ అని చెప్తారు. బట్ ఇంటర్నల్ థింగ్స్ ఏంటంటే AI డ్రివెన్ ఉండటం వల్ల ఇదంతా వస్తుంది. రిమైనింగ్ అంటే దాని ఎఫెక్ట్స్, AI డ్రివెన్ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ దాని ఎఫెక్ట్స్ అనమాట. స్కిల్ సెట్స్ మ్యాచ్ అవ్వకపోవటం, లేకపోతే మల్టిపుల్ స్కిల్ సెట్స్ లేక ఉన్న ప్రాజెక్ట్స్కి వాళ్ళు సింక్ అవ్వకపోవటం, బెంచ్ మీద ఉన్న వాళ్ళని, ఎక్కువ టైం ఉన్న వాళ్ళని లే ఆఫ్స్ చేయటం, కొంతమంది కొంచెం BGV ప్రాసెస్లో అవి కూడా లే ఆఫ్స్ అవుతుంటారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ రీజన్స్. ఓకే. సో కమింగ్ టు దిస్ జెన్జీ జనరేషన్, వీళ్ళకి ఫ్రీలాన్స్ లేకపోతే ఫుల్ టైమ్, ఈ రెండిట్లో వీళ్ళలో ఎక్కువ పాపులర్ అవుతున్నది ఏంటి? సో ఫుల్ టైం అనేది స్లోగా తగ్గిపోతాయండి. ఫుల్ టైం జాబ్స్ అనేది ఫర్ షూర్ తగ్గిపోతాయి. ఏమైనా ఉన్న కాంట్రాక్చువల్ పొజిషన్సే ఉంటాయి. అంటే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక మాడ్యూల్ పీస్ ఆఫ్ వర్క్ ఉంది, లేకపోతే ప్రాజెక్ట్ ఉంది, దాన్ని నేను వర్కౌట్ చేయించుకోవాలనుకుంటే నేను కాంట్రాక్చువల్గా ఏమైనా ఎంప్లాయీస్ని తీసుకొని పర్ హవర్లీ బేస్డ్ వాళ్ళకి పే చేసి, దాన్ని మంత్లీ క్యాలిక్యులేట్ చేసి మంత్లీ బేస్డ్ పే చేసి ఆ ప్రాజెక్ట్ ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలు వర్క్ చేయించుకొని రిలీవ్ చేసేస్తాం. ఓకే. సో దట్ ఇస్ అది ఎక్కువ ఇప్పుడు వస్తుంది. అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు వచ్చే ఓపెన్ రిక్వైర్మెంట్స్ ఎట్లా ఉన్నాయంటే ఫుల్ టైం కన్నా ఈ కాంట్రాక్చువల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఫ్యూచర్లో కూడా కాంట్రాక్చువల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే ఎంతవరకు వర్క్ చేయించుకుంటారు. కంపెనీ వాళ్ళకి కూడా 1 month ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఎంతవరకు వర్క్ చేస్తే అంతవరకు పే చేస్తారు. దే విల్ మేక్ దెమ్ టు రిలీవ్. ఓకే. సో కాంట్రాక్చువల్కి ఎక్కువ ఉంటాయి. కాంట్రాక్చువల్ అయితే బట్ ఫ్రీలాన్స్ అంటే మల్టిపుల్ కాంట్రాక్చువల్ జాబ్స్ చేసుకుంటుంటారు. దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే. కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకుంటూ, కాంట్రాక్చువల్ వర్క్స్ చేసుకుంటూ మల్టిపుల్ జాబ్స్ మీద వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి ఫ్రీలాన్సింగ్ ఎక్కువ ఉంటుంది. ఫుల్ టైం అనేది స్లోగా ఇట్ విల్ గెట్ తగ్గుతుంది. యుఎస్లో రెసిషన్ పీరియడ్ జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మన ఇండియాలో IT సెక్టార్ మీద కూడా ప్రభావం పడుతుంది అంటారా? సో IT అంటే IT మేకింగ్, ప్రొడక్షన్ ఆఫ్ IT అంటే ఇండియన్సేనండి. బట్ ఆ మెయిన్ జియాంట్ కంపెనీస్ అంటే మొత్తం యూఎస్లోనే ఎక్కువ ఉంటాయి. సో రెసిషన్ కన్నా మనం ఎక్కువ మాట్లాడేది ఏంటంటే అన్ఈవెన్ పాలసీస్. ఓకే. రీసెంట్గా ట్రంప్ నుంచి అన్ఈవెన్ పాలసీస్ వల్ల ఇదంతా జరుగుతుంది. అంటే నెక్స్ట్ వీక్ ఎట్లుంటుందో తెలియదు, నెక్స్ట్ మంత్ ఎట్లుంటుందో తెలియదు. ద వే హీ జస్ట్ చేంజింగ్ సెకండ్ మినిట్ బై మినిట్ కూడా చేంజ్ చేస్తున్నాడు. అంటే ఈ మీటింగ్లో ఒకలా మాడుతున్నాడు, ఆ మీటింగ్లో ఇంకో పాలసీ అంటున్నాడు, మళ్ళీ ఇండియా మీద టారిఫ్స్ అంటాడు, ఒక మంత్ లేదంటాడు. సో అన్ఈవెన్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఏదన్నా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలన్నా, డిప్లాయ్ చేయాలన్నా, లేకపోతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేయాలన్నా కూడా కంపెనీస్ కొంచెం స్లోగా చేస్తాయి. ఇప్పుడు రీసెంట్గా మాకు డిలైట్ అనేది మెయిన్ క్లయింట్. సో డిలైట్ కూడా ఏం చేస్తుంది, ఇదివరకు ఒక 1 week 10 daysలో ఒక పొజిషన్ క్లోజ్ అయిపోతుంది. అంటే మేము పేరోల్ కంపెనీ కాబట్టి 1 week 10 daysలో ఏ పొజిషన్ కంటే పొజిషన్ క్లోజ్ చేస్తారు, ఆన్బోర్డింగ్ చేస్తారు. ఇప్పుడు 2-3 months అయినా కూడా వాళ్ళు స్లాట్స్ దొరకట్లేదు, వాళ్ళు ఆ పొజిషన్ క్లోజ్ అవ్వట్లేదు. ఓపెనింగ్స్ వస్తున్నాయి, ఆ ఓపెనింగ్ యొక్క పొజిషన్స్ క్లోజ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ దే ఆర్ హెసిటేటింగ్. అది ఇంకా క్లోజ్ చేద్దామా వద్దా, పాలసీస్ ఎట్లున్నాయి, అసలు ఏంటి, వాట్ ఈస్ వాట్ చూసుకొని చేద్దాము. మనం ముందే ఇప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందంటే ఇట్స్ లీగల్ వే. ఆఫర్ రిలీజ్ అయిందంటే ఫర్ షూర్ వీ నీడ్ టు పే టు ద ఎంప్లాయీ, మనం పని చేయించుకోపోయినా. సో అది రిలీజ్ చేసే ముందు, అసలు ఆ ఇంటర్వ్యూస్ ముందు మొత్తం L1 L2 రౌండ్స్ అంటారు, క్లయింట్ రౌండ్స్. అది అయ్యే ముందే మనం ఒకసారి మొత్తం క్లారిటీ తీసుకొని వీ నీడ్ టు మూవ్ ఫర్దర్ అనేది చాలా కంపెనీస్ ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయినాయి. రిక్రూట్మెంట్స్ కూడా చాలా జరగట్లేదు, ఎక్కువ హెడ్ కౌంట్ తీసుకోవట్లేదు.
మరి ఐటీ సెక్టార్ మీద ఇంత ప్రభావం ఉన్నప్పుడు రేపు వచ్చే ఫ్రెషర్స్కి ఎలాంటి స్కిల్స్ ఉంటే వీళ్ళు దీంట్లో సర్వైవ్ అవ్వగలుగుతారు? ఇప్పుడు మీరు టీసీఎస్లో తీసుకున్నా కూడా ఎంట్రీ లెవెల్ టు మిడ్ లెవెల్ జాబ్సే పోతాయి. ఓకే, ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్ అండ్ ఏఐ డ్రివెన్. ఇప్పుడు ఏఐ డ్రివెన్ అంటే ఏంటి? ఆ ఏఐ డ్రివెన్ రిలేటెడ్ స్కిల్ సెట్స్ ఈ మిడ్ లెవెల్ ఎంట్రీ లెవెల్ వాళ్ళు లేదనే కదా దే ఆర్ గెటింగ్ అవుట్. అదే వాళ్ళకి కొంచెం ఏ రిలేటెడ్ కొంచెం అంటే ఫ్యూచర్ వచ్చే ప్రాజెక్ట్స్కి ఈ స్కిల్ సెట్స్ మాకు మ్యాచ్ అవుతాయి, ఈ ప్రొఫైల్స్ ఉండొచ్చు, ఈ ఎంప్లాయీస్ ఉండొచ్చు అనుకుంటే దే విల్ బీ ఇన్ ద కంపెనీ. సో ఆ స్కిల్ సెట్స్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఎప్పుడైనా అదే చెప్తాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథానా, జావానా, .NET అదొకటి పక్కా ఉండాలి. దాంతోపాటు క్లౌడ్ కంప్యూటింగ్ ఉండాలి, దాంతోపాటు డివాప్స్ ఉండాలి, దాంతోపాటు CI/CD పైప్ లైన్స్ ఉండాలి, దాంతోపాటు ఏఐ బేసిక్ జెన్ఏఐ కానీ LLM కానీ ర్యాక్ కానీ దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ ఆఫ్ ఏఐ. దాని మీద కూడా ఈ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద అన్ని కంప్లీట్గా మీ దగ్గర ఉంటేనే సో దట్ మీరు సర్వైవ్ అవ్వగలరు. సో మీరు ఆ స్కిల్ సెట్స్ లేకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్ అని చెప్పి యూఆర్ గెటింగ్ లేడ్ ఆఫ్. ఓకే, ఆ స్కిల్ సెట్స్ అన్ని మీరు వర్క్ చేస్తున్నారు, మీరు ఎప్పుడో ఐటీ ఫీల్డ్లోకి వచ్చేసారు అంటే ఏఐ రాకముందే యూఆర్ ఇన్ ఐటీ ఫీల్డ్, యు ఆర్ డూయింగ్ జాబ్స్. సో అప్పుడు ఏం చేయాలి? ఫ్రీ టైంలో ఈ ఏఐ మీద కానీ లేకపోతే ఇంకా మీకు ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అసలు బయట ఓపెనింగ్స్ ఎట్లా ఉంటున్నాయి, దానికి కావాల్సిన స్కిల్ సెట్స్ ఏం అడుగుతున్నారు, ఆ స్కిల్ సెట్స్ అని నాకు ఉన్నాయా లేవా, ఇప్పుడు ప్రజెంట్ నేను జాబ్ చేంజ్ అవ్వాలంటే నేను చేంజ్ అవ్వగలనా లేదా, నా జాబ్ సెక్యూరిటీ ఉందా లేదంటే ఏంటి, కొత్తగా వచ్చే ఓపెనింగ్స్లో ఉన్న స్కిల్ సెట్స్ నాకు ఉన్నాయా లేవా, కనీసం 70 to 80% స్కిల్ సెట్స్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు కొత్త ఓపెనింగ్స్ అంటే ఏంటి, దాని రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో దాని రిలేటెడ్గా నా స్కిల్ సెట్స్ కూడా ఎలానే ఉండాలి. నేను ఓల్డ్ అంటే ఎప్పటి నుంచో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ స్కిల్ సెట్ మీద ఉంటాను, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చిన వెళ్తానంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఆ స్కిల్ సెట్స్తో ఉండాలి కదా, ఉండట్లే. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు నాతో పాటు నేను ఇప్పుడు ఇన్ఫోసిస్ IBMలో వర్క్ చేసి నేను కంపెనీ ఫామ్ చేసుకున్నాను. అప్పుడు నేను ఉన్న స్కిల్ సెట్ ఇప్పుడు నాకు జాబ్ రావాలంటే రాదు, అసలు నన్ను కనీసం ఇంటర్వ్యూ కాల్స్ కూడా పిలవరు. అప్పుడు స్కిల్ సెట్ అట్లా నేను మెయింటైన్ చేసుకుంటే. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గర ఓపెనింగ్స్ ఉంటే నేను మా ఫ్రెండ్స్కి చాలామంది పంపిస్తుంటా, వాళ్ళకి ఏమన్నా ఉంటే దే విల్ రిఫర్ అని. సో దే ఆర్ గెటింగ్ షాక్డ్. అసలు ఇన్ని స్కిల్ సెట్స్ ఉండాలా, ఇద్దరు ముగ్గురు కలిపి చేయాల్సిన వర్క్ ఒకరిని అడుగుతున్నారా అని చెప్పి దే ఆర్ గెటింగ్ షాక్డ్. సో అది అట్లుంది. ఇప్పుడు ఒక స్కిల్ సెట్, ఇప్పుడు కొన్ని స్కిల్ సెట్స్ ఒకరితో చేపిస్తాం. ఇప్పుడు ఏంటి JDs ఎట్లా ఉంటున్నాయి, 3 to 4 పీపుల్ చేయగలిగిన స్కిల్ సెట్, అందరికీ ఉన్న స్కిల్ సెట్స్ ఒకరికే ఉండాలి. ఆ స్కిల్ సెట్స్ ఉంటేనే కానీ దే ఆర్ గెటింగ్ జాబ్. ఓకే, మంచిగా పే ఇస్తారు. జాబ్స్ లిమిటెడ్ అయిపోయినాయి, స్కిల్ సెట్స్ ఎక్కువ ఉండాలి, ఆ లిమిటెడ్ జాబ్స్కి పేస్ బాగున్నాయి. ఓకే, అది సో కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఆ స్కిల్ సెట్స్ అనేది మల్టిపుల్ స్కిల్ సెట్స్ లేకపోతే కనుక మీరు లోపలికి వెళ్ళినా లేకపోతే ఇప్పుడు ఎవరైనా ట్రై చేస్తున్నా కూడా సర్వే అవ్వడం కష్టం, అసలు జాబ్స్ రావడం కూడా చాలా కష్టం. ఓకే, ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆల్మోస్ట్ లైక్ $1 billion వరకు ఎర్న్ చేస్తున్నాయి కదా, అంత ఎర్న్ చేస్తున్నప్పటికీ చాలా ఎంప్లాయీస్ని ఇట్లా తీసేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాజ్ ఏ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే ఇట్స్ నాట్ ఫేర్. వై? బికాజ్ ఇప్పుడు